ఆదివారం ఉదయపు చల్లని గాలి ముఖానికి తాకుతుంటే వాగు ఒడ్డున కూర్చుని వల వేయడం మొదలుపెట్టాను. నీటి ప్రవాహం మెల్లగా సాగుతుంది. చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు, నీటిపై పడుతున్న సూర్యకిరణాలు, మెరుపులు మనసును ప్రశాంతంగా మారుస్తున్నాయి. ఆ క్షణం కాలంలో నెమ్మదిగా నడుస్తున్నట్లు అనిపించింది. చేప పడుతుందా లేదా అనే ఆతృతతో వెయిటింగ్ చేయాల్సింది. వల్ల కదిలిందా లేదా అని చూడాల్సిందే. మళ్ళీ నిశ్శబ్దం. ఆ ఎదురుచూపుల్లో ఓ ప్రత్యేకతమైన ఆనందం దాగి ఉంటుంది. సహనం నేర్పే గురువు ఆ వాగే అన్న భావన కలుగుతుంది. మనసులో ఓ చిన్న ఆశ, కళ్ళల్లో నిరీక్షణ. ఇవే ఆ క్షణాల అందం. అంతలో ఒక్కసారిగా వల బలంగా కదిలింది. గుండె వేగంగా పెరిగింది. దొరికిందా అనే ఉత్కంఠ. వల లాగిన క్షణంలో మెరుస్తున్న చేప కనిపిస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. చిన్న పిల్లల్లా నవ్వు ముఖంపై వెలిసింది. ఆ క్షణం కోసం వేసిన వెయిటింగ్ అంతా విలువైనది మారుతుంది. చేప దొరికిన ఆనందం కంటే కూడా ప్రకృతి గడిపిన ఆ సమయం, ఓర్పుతో ఎదురుచూసిన ఆ క్షణాలే నిజమైన సంతోషాన్ని ఇస్తాయి. వాగులో చేపలు పట్టడం కంటే కేవలం చేపల కోసం కాదు, మనసుకు విశ్రాంతి, జీవనాన్ని ఒక చిన్న పాఠం. ఓర్పు అంటే ఆనందం తప్పక దొరుకుతుందనే నమ్మకాన్ని ఆ అనుభూతి మనకు నేర్పుతుంది. మీ తాహెర్.